ఏం జరిగింది? మీ సర్వే కరెక్ట్ అయిందా? ఏమైంది? ఎట్లా మీరు చూస్తున్నారు టోటల్ ఈ రిజల్ట్స్ని? రిజల్ట్స్ మహారాష్ట్రది ఎక్స్పెక్టెడ్ అన్న మహారాష్ట్ర అయితే మనం ప్రీ పోల్ సర్వే కాబట్టి ఒక 2 days బిఫోర్ ఇచ్చినాము. వీళ్ళన్నీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారు. ఎగ్జిట్ పోల్స్ లో మనం కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే మీరు ప్రీ పోల్ కదా, మనం ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వము. అందుకని మన సంస్థ ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ లిస్ట్ లో ఉండదు. కాకపోతే మాకు 40 నియోజకవర్గాలు చాలా టఫ్ ఉండే. ఆ టఫ్ని తీసుకొచ్చి మేము ఏం చేసినామంటే అధికారం మార్కు దాటింది కదా అని చెప్పేసి ప్రతిపక్షం దాంట్లో వేసినాం. సేఫర్ సైడ్ అంటే గవర్నమెంట్ మా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు అధికారంలోకి వస్తుంది అనేది ప్రజలు చూస్తారు. అందులో సక్సీడ్ అయినాము. అయితే మేము ఫ్రీ పోల్ కాదు, ప్రతి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి దాంట్లో కూడా మా గ్రౌండ్ రిపోర్ట్ అనేది అక్యురేట్ గా ఉంటుంది. ప్రీ పోల్ ఇస్తాం. ప్రీ పోల్ ఇవ్వడానికి ధైర్యం చేయరు ఎవరు. ప్రీ పోల్ అంటే ఒక 1 week బిఫోర్ ఇప్పుడు వాయనాడు ఇచ్చినాము. కరెక్ట్ గా ఎంత మెజార్టీ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది నియోజకవర్గంగా రాసినాము. సో అదొకటి స్టైల్. సో ఇప్పుడు కూడా జార్ఖండ్ కూడా ఇచ్చినాము. ఇట్లా ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు నెంబర్ అనేది వస్తుంది ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎవరైనా చెప్పవచ్చు వేవ్ ఎట్లున్నది అనేది. కాకపోతే ఏదైతే గ్రౌండ్ లో నిజంగా జరిగేది మనం ఇస్తేనే పొలిటికల్ పార్టీస్ అనేది అర్థమైంది. బిఫోర్ 1 week కాబట్టి ఇంకా పోల్ మేనేజ్మెంట్ అదంతా ఇంకా స్టార్ట్ అవ్వదు. అక్కడ పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ 2 days లో జరుగుతుంది. అది క్లియర్ గా చెప్తాం. పోల్ మేనేజ్మెంట్ లో కూడా ఎవరు వీక్ ఉన్నారు, ఎందుకు వీక్ ఉన్నారు, ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. సో మహారాష్ట్ర ఈజ్ వెరీ క్లియర్. కాకపోతే ఏంటంటే ప్రతి ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఎలక్షన్స్ అటెంప్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఒక తీరుగా ఉంటుంది, ఒకసారి ఒక తీరుగా ఉంటుంది. బీజేపీ ఏంటంటే ఎక్కడైనా నేర్చుకుంటుంది పాఠాలని. అంటే వాళ్ళకు దాన్ని ఎట్లా తీసుకుంటారంటే ఒక ప్రొఫెషనల్ గేమ్ లాగా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రొఫెషనల్ గేమ్ లాగా తీసుకుంటే ఇంకా పాత తరహా ఉన్నాయి కదా. ఈ ప్రకారం ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని కూడా అర్థమెటిక్ లాజిక్కే. పాయింట్స్, పర్సంటేజెస్, ఎట్లా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒకవేళ ఎక్కడైనా వీక్ ఉంది, ముస్లిం ఓటు వీక్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేసారు, ఒక పథకాన్ని పెట్టారు. యాంటీ ఇన్కంబెంట్స్ ఉంటే అఫీషియల్ గా డబ్బులు వేసినారు కదా అకౌంట్. 2,50,00,000 మంది ఓటర్లు ఇలా బాస్కెట్ లో ఉన్నామని మనం లాస్ట్ టైం చెప్పుకుంటాం. అక్కడే తెలిసిపోతుంది. మనం ల్యాండ్స్కేప్ ఇవ్వచ్చు, 200 వస్తుందని ఇవ్వచ్చు. కాకపోతే అది కాదు కదా. మనం ఏంటంటే మనం ఇచ్చే రిపోర్ట్ కూడా జెన్యూన్ గా ఉండాలి, దగ్గరగా ఉండాలి, అర్థం కావాలి ఎక్కడెక్కడ మైనస్ ఉందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఈ గాడుపులో అజిత్ పవార్ కూడా కొట్టుకొచ్చేసి యాక్చువల్ మీరు ఏమన్నారు, అజిత్ పవారే 15 నుంచి +or- అది ఇచ్చినాము. నా 20 వస్తాయి అనుకున్నాం, ఇంకొక 10 ఎక్కువ వచ్చినాయి. కాకపోతే ఇదంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 75 పోటీ చేస్తే దాదాపు 70 వరకు బీజేపీలో గెలిచారు. నెక్ టు నెక్ కూడా వాళ్ళే గెలిచారు. అంటే హిందూ ఓటు మొత్తం పోలరైజేషన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఫిగర్ చూస్తే ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ బీజేపీ, శివసేన షిండే అండ్ ఇంకెవరు, ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అజిత్ పవార్. సో వీళ్ళంతా ఆల్మోస్ట్ 200 క్రాస్ అయిపోయారు అంతే. సో బీజేపీ 140 చేంజ్ స్థానాల్లో పోటీ చేసింది. 124 సింగిల్గా వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. శివసేన షిండేకి 56 వచ్చినాయి. ఎన్సిపి అజిత్ పవార్ 36 వచ్చినాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుంటారు గారు, బీజేపీ మిగతా ప్రతిపక్షాలను వాడుకున్నట్టు ఎవరు వాడుకోలేరు. ఎప్పుడైతే బీజేపీ అలయన్స్ అవుతుందో, అలయన్స్ వీక్ అయితే ఫ్యూచర్లో బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి. అవసరమైతే వాళ్ళు వీక్ కావద్దు అనుకున్నప్పుడు వాళ్ళు వీక్ కాకుండా వాళ్ళు అధికారంలోకి వస్తారు. ద స్ట్రాటజీ ఏదైతే ఉందో 100% పర్ఫెక్ట్. 6 గేమ్ చేంజర్స్ అని మనం చెప్పుకున్నాం. లాస్ట్ మన వీడియో చాలా వైరల్ అయింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి లడ్కీ బహన్ యోజన. అది లడ్కీ బహన్ యోజనలో 2,50,00,000. తర్వాత స్లోగన్స్ ఏదైతే ఉందో స్లోగన్స్ మీదే కదా ఇది మాది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏదైతే 28 మనం అనుకున్నాం ఆ రోజు 28 ఉంది కానీ ఇది ఇప్పుడు 35కి వెళ్ళింది. ఎవరిది? బీజేపీది 35%, 7% అట్లా జంప్ కావడం వల్ల వెళ్ళిపోయింది. లాస్ట్ ఎలక్షన్స్లలో మిత్రపక్షాల ఓట్ ట్రాన్స్ఫర్ అగాడికి ఎక్కువ ఉంది. 79% ఇండెక్స్, దాన్ని మా భాషలో ఇండెక్స్ అంటే మన దోస్తులు వాళ్ళకు 79% సహకరించారు. బీజేపీకి 54% సహకరించారు, 44. అందుకోసం అప్పుడు సీట్లు తక్కువ వచ్చినాయి. ఈసారి ఏమైంది తెలుసా, 82 ఉంది. అంటే బీజేపీకి నిలబడ్డ దగ్గర మిగతా మిత్రులు శివసేన షిండే కానీ అజిత్ పవార్ ఎన్సిపి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది. మన ఆంధ్రాలో అయితే ఎట్లయితే 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా పర్ఫెక్ట్ అయిందో కూటమిలో 100% పర్ఫెక్ట్ అయింది. సో దీనికి ఫస్ట్ అదొకటి. లడ్కీ బహన్ యోజన 2,50,00,000 ఓట్ల దగ్గరలో ఉన్నారు. తర్వాత కావాల్సుకునే హిందూ ఓట్ జిహాద్ను బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేసిందంటే వీళ్ళు అగాడి వాళ్ళు
వాళ్ళకు 34 అంశాలతో మీరు మద్దతు ఇస్తారా లేదా అని అన్నప్పుడు వీళ్ళు ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు. ఓకే, ఎవరు అగాడి వాళ్ళు ఆ చెప్పలేకపోవడం వల్ల ఏమైందంటే అటు హిందువుల ఓట్లు పోయినాయి, కొన్ని ముస్లిం ఓట్లు కూడా పోలరైజేషన్ అయిపోయినాయి. అంటే సరైన సమయంలో మేము అంగీకరిస్తాం చూస్తాం అని చెప్పేది ఉంటే కొద్ది వేరే ఉండదు. ఆ ఓటు ఏమైందంటే ఏఎంఓకు ఎక్కడైనా ఇండిపెండెంట్ ముస్లిమ్స్ పడ్డారు చూసినా ఆ ఉన్న 10% కూడా అక్కడ వెళ్ళిపోయింది. వీళ్ళు ఏంటంటే వ్యతిరేకతను మొత్తాన్ని కూడా హిందూ కమ్యూనిటీ వైపు మార్చడంలో మోడీ గారు వాళ్ళ టీం 100% సక్సెస్. అది మేము ఎక్స్పెక్ట్ చేసిందే. ఏది బాటెంగతో కాటెంగో అని చెప్పేసి ఆ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఆ స్లోగన్స్ పనిచేసినాయి. ఇప్పుడు బీజేపీ 149 ప్లేసెస్ లో పోటీ చేస్తే వన్ సైడ్ స్వీపింగ్ అంతే ఓడిపోయింది. ఎంత 10-20 స్థానాల్లో 20 స్థానాలు. అదే నేను ఏమంటున్నా, వీళ్ళకి ఎట్లయినా 28% ఎక్కడైనా ఉంది రఘు గారు. నువ్వు మొత్తం 288 ప్లేసులలో వాళ్ళకి 28% ఉంది. వీళ్ళకి కావాల్సింది ఎంత గెలవడానికి మామూలుగా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 5-6%, 10 మాక్సిమం 12. వీళ్ళిద్దరు కరెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కదా, అందుకనే సునాయాసంగా వచ్చింది. అక్కడ కులాలు లేవు, ఏమీ లేవు, అంతేమీ లేవు. మొత్తం హిందూ పోలరైజేషన్ జరిగింది. లడకీ బహన్ యోజన ఒకటి జరిగింది, మహిళల ఓట్లంతా వన్ సైడ్ పోయినాయి. ముస్లిమ్స్ అందరు కూడా వీళ్ళకు రెస్పాండ్ కాలేదని, పోలరైజేషన్ కాలేదని చెప్పి అటు ఇటు స్ప్లిట్ అయిపోయినారు. తర్వాత ఎక్కడైతే మన నితిన్ గడ్కరీ తర్వాత వాళ్ళు ఆపరేషన్ విదర్భ తీసుకుంటున్నారు మొన్న చెప్పారు, 100% దాని మీదనే ఫోకస్ పెట్టారు ఈ 2 జోన్లలో. ఇది కొట్టుకొచ్చేసింది ఇట్లా. తర్వాత ఏదైతే శరద్ పవార్ వర్గం ఏదైతే ఉన్నారో ఆ టికెట్స్ ఎక్కడైతే తీసుకొచ్చారో వీటిని కొంచెం ఫెయిల్యూర్ అయిపోయినాయి అక్కడ. పోయినసారి మేము ఏమనుకున్నామంటే సెకండ్ ప్లేస్ వచ్చే టికెట్లు ఉండడానికి శరద్ పవార్ గారికి ఇంకా వచ్చేది ఉండే సీట్లు రాలే. కాకపోతే ఈ వేవ్ లో అజిత్ పవార్ కూడా కొట్టుకొని వచ్చేసింది. అండ్ సింబల్ కూడా ఒకటి అయి ఉండొచ్చు. సింబల్ కూడా మనం 3% అని చెప్పినాం. అయితే ఇంకొకటి ఇప్పుడు సింబల్స్ ఏంది, ఠాక్రేకు ఉండాల్సిన సింబల్ అటు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఎలక్షన్స్ లో ఎప్పుడైతే శివసేన అనేది మరాఠీ మీద పుట్టిన పార్టీ కోర్ ముస్లిమ్స్ కు సపోర్ట్ చేస్తుంది అనేది ఉద్ధవ్ ఠాకరే ఏదైతే ఉందో అది బాగా మైనస్ అయింది. అయితే ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఉద్ధవ్ గారు సపరేట్ గా పోటీ చేస్తే 288 లో మొత్తం ఉన్నదాంట్లో పోటీ చేసి మరాఠా మనదని పోటీ చేస్తే ఆయనకు ఒక 50 నుంచి 60 వచ్చి ఇక్కడ కింగ్ మేకర్ అయ్యాడు. ఓటు స్ప్లిట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కెమిస్ట్రీ బాండ్ అనేది సరిగ్గా జరగలేదు. ఓటు ట్రాన్స్ఫర్ అనేది 44% అయింది వీళ్ళ మధ్యలో ఎక్కువైంది. అది ఎక్స్పెక్టెడ్. మరి ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి అని చెప్తున్నా, అంటే చేయవస్తలేదు ఎలక్షన్స్. ఇప్పుడు కర్ణాటకలో ఒక లెక్క, తెలంగాణలో ఒక లెక్క, హర్యానా ఒక లెక్క. హర్యానాతో ఎప్పుడైతే దెబ్బపడ్డదో, హర్యానాకి ఏదైతే వాళ్ళు గెలిచిండ్రో బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ గా కొన్ని వాళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్ ను రెడీ చేసుకున్నారు ఇమీడియట్ గా. ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, బీజేపీ ప్రొయాక్టివ్ గా ఉండి ఆ లడకీ బహన్ యోజన పథకము రిజల్ట్ రాగానే నారాజు కాలేదు అక్కడ వాళ్ళు. ఇమ్మీడియట్ గా పెట్టేసిరు, 15 రోజులు స్కీమ్ అప్లై చేసిరు, డబ్బులు పంపించేసిరు. అంటే వాళ్ళకి తెలుసు ఇంకొక 5 నెలలు ఎలక్షన్స్ ఉంది, మనం ఇట్లుంటే మొత్తం పోతుంది అని చెప్పేసి తెలుసు. ఇంకోటి రగ్గారు మీరు అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే తీర్పు ఒక తీరు ఉంటుంది. మొన్న కూడా చెప్పినాను. ముందే అసెంబ్లీ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఏం జరిగింది, ఎవరు వస్తారు గెట్ చేయలేరు కాబట్టి ఒక 8 ఇటు ఒక 8 చేసి టీఆర్ఎస్ 0 చేసేసినాం. ఎందుకంటే వాళ్ళ యూజ్ ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఎవరి వల్ల ఉపయోగం అనేది కూడా ఒక 5-6% ఇంటలెక్చువల్స్ చూస్తారు. అంటే వాళ్ళ రాష్ట్రం బాగుకోరేటోళ్ళు. సో ఇది ఒకటి ఉంటుంది. 2 కలిపి వచ్చింది అనుకోండి, అక్కడ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీకి సీట్లు వస్తాయి. ఏది మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచింది చూడండి, అవి అన్ని కలిపి వచ్చినాయి కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ బీజేపీ చూడండి, బీజేపీ మార్జిన్ 127 స్థానాల్లో వీళ్ళ మార్జిన్ 16వ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి 27,000, 26, 11,000, 22, 27, 48,000. ఇక్కడ చూడండి ఒకసారి, కాశీరామ్ వెచన్ పవారాట్ ఎవరో 48,000. ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ బ్యాక్ ఎండ్ లో ఉన్నాడు. 36,000. పీసీసీ ప్రెసిడెంట్ కూడా సరిగా మీరు చూడండి, ఎక్కడ వీళ్ళ మెజారిటీ 1000 లోపున్న మెజారిటీ ఎక్కడ మీకు కనబడట్లే. లేదు, అది ఒకటి ఉంది, కనబడుతుంది 740, 2, 3, 4 అంతే. అటు ఇటుగా సుమారుగా అంతా 25,000, 30,000, 888, 536. సో మెజారిటీలు కూడా విపరీతంగా వచ్చినాయి అంతే. వేవ్ ఒకసారి డిసైడ్ అయింది అనుకోండి, వెళ్ళిపోతుంది హిందూ పోలరైజేషన్ వేవ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు 13 ఎంపీలు ఉండి ఇంత దారుణంగా రావడం అనేది ఘోరం. అండ్ మీరు మన లాస్ట్ టైం మీ 2000 ఏది రిపోర్ట్ చూసినాం కదా, ఇది లోక్సభ రిపోర్ట్ ఏది పైన లోక్సభలో 13 ఎంపీ నియోజకవర్గాల్లో వీళ్ళు గెలిచారు. ఇక్కడ 13 ఉన్నాయి, 17%. మళ్ళీ ఇక్కడ మీరు ఎంపీ అనగానే మళ్ళీ మోదీ వేవ్ ఇవన్నీ ఉంటాయి. ఆ దాన్ని దాటుకొని ఇక్కడ ఇంకా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ రావాలి ఒక రకంగా చెప్పాలంటే. అంటే లోకల్ పాలిటిక్స్ చాలా 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 చేసారు. ఎన్ని విమర్శలు చేసినా కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రం హ్యాట్స్ అప్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు 50,000 కార్నర్లు మీటింగ్ పెట్టారండి. 50,000 అంటే చిన్న మనం ఇంతకుముందు మనం తెలంగాణలో పెడతాం కదా, ఒక్కొక్క అట్లా 280 దాంట్లో ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క మీటింగ్ పెట్టినారు. మీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాం.
అదే ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఎలక్షన్స్ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనేది ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు పిహెచ్డి చదివారు, నేను ప్రతిరోజు అదే పిహెచ్డి కాదు, మామూలుగా మీరు లోకల్ పోయి తిరిగినా 5 నిమిషాలు అర్థం చేసుకోగలుగుతారు. మా వాళ్ళు లాస్ట్ రోజు తిరిగితే కనీసం ఎవరైతే బూత్లో కూర్చున్న వాళ్ళకి ఛాయ్ తాగిచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళ. మా వాడు ఫోన్ చేసి అన్న ఇట్లా పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ఏదైనా పనిలో ఉండొచ్చు, సాయంత్రం వరకు చూస్తే అట్లే ఉంది పరిస్థితి. కామ్గా వచ్చేసి ఓటేసుకొని పోయారు. కాకపోతే చాలా జాగ్రత్తగా చేసారు. ఇది ఒక ఛాలెంజింగ్ ఏముందంటారు గారు, ఇప్పుడు ఇది అయిపోగానే సరిపోదు. ఇప్పుడు ఎన్ని సంకల్ప పత్ర పేరు మీద 54 హామీలు ఇచ్చారు. ఎవరు? బీజేపీ. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు 2100 వేయాలా, 3 లక్షలు ఏదో రుణమాఫీ, అవి చెప్పుకుంటూ పోతే ఒక చిట్టా ఉంటుంది. ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారని చూడాలి. ఆల్రెడీ ఒక 5-6 లక్షల డెఫిసిట్ ఉంది బడ్జెట్. ఓకే, సో దీన్ని మరి ఏ విధంగా అధిగమిస్తారు అట్లా అని చెప్పేసి పూర్తిగా బీజేపీకి ఉందంటే అది కూడా లేదు. మరి జార్ఖండ్ పోయింది అక్కడ. అట్లాంటి అంటే ఇది మిక్స్డ్ ఫలితాలు. కాకపోతే ఏంటంటే ఈ పోలరైజేషన్ వల్ల ఇది హైయెస్ట్ సీట్ నెంబర్ కనిపించింది. అదే కనుక ఇప్పుడు 170, 160 కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు విశ్లేషణలో? వీళ్ళు ఒకటి గెలిచారు, వాళ్ళు ఒకటి గెలిచారు, వాయినాల్లో గెలిచారు. ఇది పెద్ద రాష్ట్రం కదా, అది సరే చిన్న రాష్ట్రం అంటే అది వేరే ఈక్వేషన్ వేరే ఉంటుంది, కానీ చాలా పెద్ద రాష్ట్రం కదా. అంతే, అంటే రాష్ట్రం కాబట్టి ఇంత ఛాలెంజింగ్ తీసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మహారాష్ట్ర రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది ఏంటని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, కార్యకర్తలను పట్టించుకోవడం, పరిపాలన మీద దృష్టి పెట్టడం, సహచరులను పొత్తులో పెట్టుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ మీద ఎట్లా జరుగుతుందని చూసుకోవాలి, టికెట్లు ఇచ్చే దగ్గర చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కులాలు మతపథకం ఎట్లా ఉంది, క్యాస్ట్ పాలిజం ఎట్లా ఉంది. ఒకటే 10% ముస్లింలను పట్టుకొని పోతే మిగతా 80% పోతున్న విషయం తెలియట్లేదు. బీజేపీ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇప్పటికి స్టిల్ అదే దాని మీద ఫైట్ చేస్తున్నారు. అయితే ఎక్కువ గంపగుత్త ఓట్లు పడ్డ దగ్గర ముస్లిం ఓట్లు ఓబీసీని టార్గెట్ చేసి కానీ ఓబీసీ కూడా వర్కౌట్ కాలేదు. అక్కడ ఆల్రెడీ ఓబీసీ మరాఠా రిజర్వేషన్ కూడా ఉపయోగించుకోలేదు. 50 నేను రాసుకున్న లిస్ట్ లో 60 ఉన్నాయి రగ్గారు పర్మిటేషన్ కాంబినేషన్స్ వాడాలంటే. అన్నిటికి 1%, 2%, 2%, 2% అన్ని ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ లో ఫెయిల్ అయితే మనం ఏం చేస్తాం? ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో 2 మార్కుల క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ ఇట్లా ఉంటుంది కదా. ఒకటి రాసి 2 మార్కులు పోతే కదా, అన్ని పోయినాక మనం ఏం చేయలేం. దానికి వేవ్ వచ్చినప్పుడు పద్ధతి ప్రకారం ఒక వ్యూహాత్మక. అదే మరి జార్ఖండ్లో వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాలే కదా బీజేపీ వాళ్ళది. ఎందుకు కాలేదు చెప్పండి దానికి? అంటే జేఎంఎం ఫుల్ టైట్ ఇచ్చింది. అంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉన్నారు. జేఎంఎం ఏంటంటే మేము ఎస్టీలము, వీళ్ళు వచ్చి మమ్మల్ని ఆధిపత్యం చేస్తారు, మన తెగను కొడుతున్నారు. అది ఎవరిది క్రెడిట్ అంతా ఎవరిది? అక్కడ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ జేఎంఎంది. అంటే హేమంత్ సోరెన్ దాన్ని ఫుల్ టైట్ గా 8 మంది ఎస్టీలను అప్లై చేశారు మాజీ ముఖ్యమంత్రులను. ఎవరి మీద? జేఎంఎం మీద. మేము అదే రోజు చెప్పినాం, యాంటీ ఎస్టీ కన్సాలిడేషన్ వర్సెస్ హేమంత్ సోరెన్ సింపతి. సో జార్ఖండ్ గురించి మాట్లాడే ముందు అండ్ ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత వీళ్ళు గెలవాల్సిన ప్లేస్లో ఓడిపోవడం అంటే కాంగ్రెస్ వాళ్ళకే సాధ్యమైంది, ఇంకెవరికి సాధ్యం కాదు. నాకు తెలిసి ఇప్పుడు ఆయన అసలు ఈ కూటమిలో వీళ్ళు ఉంటారా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. కూటమిలో ఎవరు ఉండరు గారు, ఉండరు, వాళ్ళకు కూడా అవసరం లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే శివసేన ఉద్ధవ్ ఠాకరేను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక శివాజీ, ఒక బాల్ ఠాకరే కాబట్టి పోయినా వద్దనేది ఏం లేదు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అంటే వీళ్ళ గణనీయంగా ఎంపీలు ఉన్నారు కదా. శరద్ పవార్ గారికి 8, వాళ్ళకు ఒక 9, 17 మంది ఎంపీల బలం పెరిగింది ఇప్పుడు బీజేపీకి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అసెంబ్లీతో పని లేదు. 17 అందే. రేపు పొద్దున నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటు ఇటు జరిపితే వీళ్ళకి ఒక అస్త్రం ఏముందంటే శరద్ పవార్లో ఉన్నటువంటిది ఉద్ధవ్ ఠాకర్లో ఉన్న ఎంపీలను తీసుకొని సెంట్రల్ మినిస్టర్స్ అకామిడేట్ చేసి గవర్నమెంట్ సుస్థిరపరచుకునే విధంగానే ఉంటుంది. కాంగ్రెస్ కొంత గాలి పీల్చుకొని అమ్మయ్య ఒకటి వచ్చిందని ఆయన అనుకునే ఒక సిచ్యువేషన్ ఏమో. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఆదివాసులు అనేటువంటి వాళ్ళు 28% ఉన్నారు, ఎస్సీలు 9% ఉన్నారు. 28 + 37, ముస్లిమ్స్ ఒక 5% ఉన్నారు. అవుట్ రైట్ మీకు ఒక విషయం చెప్తే షాక్ అవుతారు, 28కు 26 కాంగ్రెస్ గెలిచింది లాస్ట్ టైం. ఈసారి ఒకటే చీల్చగలిగారు. అక్కడ మేము పెట్టిన స్ట్రాటజీ ఏంటంటే ఇంతమంది పనిచేస్తున్నారు, ఇన్ని రకాలుగా స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఒక 5-6 చీలిస్తే టైట్ అవుతుంది అని చెప్పేసి మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ 10 రోజుల క్రితమే ఎంత ఇచ్చినామంటే నెక్ టు నెక్ ఒక 4 ఇండిపెండెంట్స్కి ఇస్తారని చెప్పేసి ఉన్నాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే కుడ్మీలో అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, మెహతో.
అతను ఎన్ని రకాలుగా చీల్చిండు అన్ని రకాలుగా చీల్చిండు. అది కళ్ళ ముందు కనిపిస్తుంది ఎట్లా చీల్స్తుండు అని చెప్పేసి, ఆయన ప్రచారానికి ఎంతమంది వస్తారు అని చెప్పేసి అది మైనస్ అయిపోయింది. సో ఇట్లా తీసుకుంటే ఇది ఫెయిల్ అయింది ఇక్కడ. SJSUP వీళ్ళకి 10 ఇచ్చినారు, వీళ్ళు ఎప్పుడు కూడా 5-6 గెలుస్తారు. 10 సీట్లు ఇచ్చినారు వీళ్ళకి ఇచ్చినారు. వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఒక ఎంపీ సీట్ కూడా ఉంది వీళ్ళకు. ఓకే, ఎంపీ సీట్ ఉంది వీళ్ళకి 8-9 స్థానాల్లో మెజారిటీ ఉంది. కాకపోతే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ కాలే. కాకపోతే హేమంత్ సోరెన్ వాళ్ళ భార్య కల్పన సోరెన్ ఎవరైతే ఉన్నారో ఆయన జైలుకి పోయినప్పుడు ఆమె మొత్తం తీసుకున్నటువంటిది పూర్తిగా పనిచేసింది. అంటే మీరు రేపు చూడండి మన రిపోర్ట్లో ఏదైతే రాసినామో అందులో కల్పన సోరెన్ ఈస్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ టు విన్నింగ్ ద విక్టరీ ఆఫ్ ఇది ఇండియా కూటమి అని రాష్ట్రం. సో ఇక్కడ JMM భాగస్వామ్యం ఎక్కువగా ఉందా, కాంగ్రెస్ ఎక్కువ? JMM భాగస్వామ్యం ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే పూర్తిగా కెప్టెన్సీ తీసుకోదు, పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేయదు. అంటే వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహిస్తూ ఒక సైడ్, అది ఒక్కటి చాలా ప్రమాదం. ఎప్పుడుకున్న అవుట్ రైడ్. ఇప్పుడు బీజేపీ ఏం చేసింది, అక్కడ 150 తీసుకుంది డేర్ చేసి. అవును, అయితే గెలుస్తాము లేకపోతే లేదు. అంటే ఒక వ్యూహం అనేది మనం పోవాలి అంతే తప్ప వన్ స్టెప్ ముందడికి ఒక స్టెప్ వెనుకపోతే. ఇప్పుడు PCC ప్రెసిడెంట్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉండే. ఆ రోజు చెప్పినాడు ఇక్కడ PCC ప్రెసిడెంట్ చాలా వీక్ ఉంది, అసలు PCC ఆర్గనైజేషన్స్ లేవు, ఇది మైనస్ అవుతుంది అని చెప్పినాం. PCC ప్రెసిడెంట్ వీక్ ఉన్నాక ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ అట్లే వస్తాయి. కాకపోతే ఇక్కడ గ్రేట్గా మెచ్చుకోవాల్సింది ఏంటంటే సింపతి ST ఓట్లు అనేది 100% పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. వాళ్ళ భార్య ఏదైతే వర్క్ చేసిందో వర్కౌట్ అయింది. ఆయన అరెస్ట్ ఆ కేసులు అన్నది కూడా కొంత సింపతి గెయిన్ అయింది. ఎప్పుడైతే OC అట్లాంటి క్యాడర్ ఎట్లయితే చేస్తే ఏం కాదు, ఒక తెగ మీద మనం చేసినాం అనుకోండి ఇబ్బంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు స్వతంత్ర పరంగా OBC మినిస్టర్కి ఇచ్చారు 2014లో. ఓకే, అక్కడి నుంచే STలు దూరం అయిపోయారు ఎవరికి, బీజేపీ వాళ్ళకు. అది మనం రాసినాం. ఓబీసీలు దగ్గరగా రాలేదు, స్ప్లిట్ అయిపోయింది. ఆ ఓబీసీని ఇప్పుడు కుడ్మి అతను చీల్చేసిండు మొత్తం ఓట్లు ఎక్కడికడికి. ఏ పార్టీ అయినది? ఆయన JKLM. JKLM అదే ఇండిపెండెంట్ అంటున్నారు అది. ఓకే, అది ఆయనది గెలిచేది. సో ఆయనకు లాస్ట్ దాంట్లో దాదాపు ఒక 6% ఓట్లు వచ్చినాయి. ఓకే, ఒక్కటే రకారు ఇక్కడ నుంచి ఏ ఎలక్షన్ జరిగినా ఏ స్ట్రాటజీ తీసుకున్నా మన సర్వేలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. సర్వేలు ఓన్లీ గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎగ్జిట్ పోల్స్ని అస్సలు నమ్మేటట్లేదు. ప్రీ పోల్ నమ్మితేనే నమ్మినట్టు. పోస్ట్ అయిపోయినాక ఓట్లు బ్యాలెట్ పెట్టాక నువ్వు చెప్పేం లాభం. అసలు పోస్ట్ పోల్ అంటే మీనింగ్ ఏంటంటే మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వచ్చే ఓట్లనే మనం అంటాం. వాడు అంత టైంలో ఎట్లా తీసుకొస్తాడు? ఏదో ఒక నెంబర్ ఇస్తున్నారు. నాకు వరి వండర్ అంటే మంచి వాళ్ళు కూడా అదర్స్ 0 ఇచ్చారు మహారాష్ట్రలో. మీరు రేపు మన ఇచ్చిన పేపర్లో చూడండి, మీ మీడియా వాళ్ళు ఇచ్చిన పేపర్లో అదర్స్ 0 2 ఇచ్చినారు ఫేమస్. అదర్స్ చిన్న పిల్లని చూస్తే కూడా అర్థమవుతుంది AM 2 ప్లేస్లో గెలుస్తుంది అని చెప్పేసి. అంటే సర్వేలు అనేటువంటిది పర్ఫెక్ట్గా చేసుకోవాలి, గ్రౌండ్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఒక స్ట్రాటజీతో పోతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలక్షన్స్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఇది వెరీ సింపుల్. ఎందుకంటే 40 ఎప్పుడు వచ్చినా కానీ 60% వీళ్ళకి ఓటు పడుతుంది. ఎవరికి? కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు నిలబడ్డారు 64. ఇది ఏంటంటారు గారు, అమేథీ రాయబరేలీ 2024లో 60 ఓట్స్, 60 రాహుల్ గాంధీ గారు పడ్డ ఓట్లు. 19లో కూడా 64% వచ్చినాయి. 2014లో 41%. ఒక్కసారి 2009లో 49%. సో ఇంకా అది కాంగ్రెస్ కంచుకోట లాగా ఉండిపోయింది. రాయబరేలీ అమేథీ ఎట్లయితే ఉందో అట్లనే ఇది దక్షిణాదిలో ప్రమోట్ చేసినారు. 43% ముస్లిమ్స్ ఉంటారు, 6% క్రిస్టియన్స్ ఉంటారు, తర్వాత మిగతా వాళ్ళు SC STలు ఉంటారు. ఇది మొత్తం 90% రూరల్నే ఉన్నది. మన ల్యాండ్ స్కేలింగ్ జరిగింది అంటే అన్ని గుట్టలు అట్లా అంటే మంచి దాంట్లోనే ఉంది. సో ఎప్పుడు రూరల్ అనేటువంటిది కాంగ్రెస్ వెస్ట్ ఘాట్స్ అంతే అన్ని ఫేవర్గా ఉంటుంది రూరల్ అనేది. కాకపోతే రాహుల్ గాంధీ గారికి రిజైన్ చేసిన తర్వాత ఫస్ట్ 1 వీక్ మైనస్ వచ్చింది ఇక్కడ, ఎందుకంటే మమ్మల్ని వదిలేసిండు అని చెప్పేసి. అది ప్రియాంక గాంధీ గారికి టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ బంపర్ మెజార్టీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆమె ఎందుకంటే ఇదివరకు ఎలక్షన్స్లో చేసింది, తర్వాత ఆమెకు అనుభవం ఉంది. ఒకసారి కిందికి వస్తాం. మనం ఎట్లుంటాం అంటే ప్రీపోల్ 1 వీక్ బిఫోరే ఇట్లా ఇస్తాం రిజల్ట్స్. ఓకే, అంటే ఏ కాన్స్టిట్యూన్సీ ఎట్లుంది అని చెప్పేసి అక్కడ మనకు సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనం పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీలు 5-11 మీకు పంపించింది 5వ తారీఖు. 5వ తారీఖు అంటే ఎలక్షన్ జరిగే 10 రోజుల ముందే మేము ఫిక్స్ చేసేసినాం. ఓకే, ఆ తర్వాత ఏం జరిగినా కానీ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మేము ఇచ్చింది ఎంత అంటే 4,09,000 వరకు ఇచ్చారు. అంటే ఇంకా ఇది ఇట్లా వస్తుంది అని చెప్పేసి మేము ఇచ్చినాం. కాకపోతే ఇక్కడ క్రాస్ అయ్యేటట్టే ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే ప్రియాంక గాంధీ గారు ఎట్లయినా గెలుస్తారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు CP వాళ్ళు కొంతమంది ఓటింగ్కి రాలేదు. ఏసి కూడా ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి, అది పెద్ద ఉపయోగపడే ఎలక్షన్ కాదు, అసెంబ్లీ కాదు కదా అని చెప్పేసి రానందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, మెజారిటీ పెరుగుతుంది. మేము ఇక్కడ టర్న్అవుట్ కూడా క్లియర్గా చెప్పినాం, టోటల్ టర్న్అవుట్ అని చెప్పేసి ఇంత పడుతుందని. 10,75,000 కాకపోతే 3 to 5 ఎర్రర్ మార్జిన్ పెట్టేసినాం, 9,70,000 పడ్డది. ఓకే,
అంటే దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మెజారిటీ ఇట్లా అంటే ఈ అనాలిసిస్ అనేది అక్కడ ఇక్కడ పట్టి మాకున్న స్టాఫ్ మాకున్న బడ్జెట్ బట్టి ఓదో మొత్తం అద్భుతాలు సృష్టించకుండా ఉన్నదాన్ని బట్టి మనం చేసే పరిస్థితిలో ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది కూడా చూసినాం. 13 out of 16 క్రిస్టియన్ మైనారిటీస్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు రిమైనింగ్ ఈక్వల్ స్ప్లిట్టింగ్ బిట్వీన్ బీజేపీ అండ్ సిపిఎం. హిందూ ఓట్లు స్ప్లిట్ అయిపోయినాయి కాబట్టి మెజారిటీ పెరుగుతుంది ఆడ. ఓకే, సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ చూస్తే మమతా బెనర్జీకి ఉంది, బీజేపీ కర్ణాటకలో చూస్తే 3 కర్ణాటక ఉన్నాయి, మిగతా ప్లేస్ లో కూడా అంటే మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్స్ మిడ్ ఎలక్షన్స్ వస్తే అధికార పార్టీ పంజాబ్ ఆమ్ ఆద్మీ ఉంది, ఆల్మోస్ట్ వాళ్ళే అంతే. ఆమ్ ఆద్మీ అది పెద్దగా ఇలా కొత్తగా ఏం మనం చెప్పాల్సింది ఏం లేదు. సో చూద్దాం మరి ఈ సర్వేలు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఇదైనట్టు, మీ సర్వే కానీ మిగతా సర్వేలు కానీ. రగ్గారు ఇప్పుడు నేను 2022 అసెంబ్లీలో 2022లో చేసినాం. అప్పుడు మనం ఒకసారి అది రిపోర్ట్ ఓపెన్ చేయనా, ఒకసారి ఈ ప్రేక్షకులకు అసలు సర్వేలు అంటే ఏంటో కూడా చూపెడదాం. ఏంటది అటెంప్ట్ చేసినాం అని చెప్పేసి బీకాన్ ఫైనల్. ఓకే, మేము అటెండ్ చేసిన ఎలక్షన్స్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, ఇందులో మేము ఏం చేయలేదు. అక్కడ నుంచి మాకు శాంపిల్స్ వచ్చినాయి. ఓకే, ఈ ఖమ్మం నల్గొండది తీర్మానం గారిది మన దాంట్లోకి వెళ్ళే చేసినాం. కరెక్ట్ అక్యురేట్గా ఎట్లా వస్తాను. పార్లమెంట్ అయితే మెజారిటీ కూడా ఎంత వస్తుందో 1 month బిఫోరే చెప్పినాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా మీ ఆఫీస్ నుంచి చేయడం జరిగింది. హర్యానా ఒకటి మా దాంట్లోకి రాలేదు, 2 కొనుక్కుంటే దగ్గర దాకా ఇచ్చి వదిలేసినాం. తర్వాత మహారాష్ట్ర వచ్చేసి కొన్ని సోర్సెస్ అక్కడి నుంచే తీసుకున్నాం, కొంత మా టీం అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ మాత్రం అనాలిసిస్ మాత్రమే చేయగలం, మేమేం పుట్టుకోలేదు. జార్ఖండ్ చేసినాము, కాకపోతే ఇది ఏంటంటే నెక్ టు నెక్ వచ్చింది. హర్యానా జార్ఖండ్ విషయంలో దగ్గర దాకా వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్ అయింది, కానీ రిజల్ట్ మిగతా ఎలక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా మాకున్న అనాలిసిస్తో మాకున్న వనరులతో 100% పర్ఫెక్ట్గానే చేయగలం నమ్ముతాం. ఒకసారి మీకు ఈ స్క్రీన్ షాట్స్ కూడా చూస్తే ఇది ఇప్పుడు మేము 60-67 ఇచ్చినాం అప్పుడు తెలంగాణకు. ఇది మీకు 2 days బిఫోర్ అప్పుడు పంపించాం. బీఆర్ఎస్ 36-38 అంటే మేము నియోజకవర్గం కూడా ఇచ్చినాం. ఇట్లా కింది తెలంగాణ రిజల్ట్ అంటే చూపెడుతున్నాను అసలు ఎట్లా వచ్చిందని. ఇంకా కిందికి జరుపు అంటే ఇది ఒక శాంపిల్, అంటే పేరు చూపెట్టకూడదు. ఎన్ని ఓట్లు పడితే ఎంత పర్సెంటేజ్ పడుతుంది, ఇట్లా బీఆర్ఎస్కి ఎన్ని పడతాయి, బీజేపీకి ఇక్కడ 4,000 నుంచి 6,000 పడ్డది, బాబుమోహన్ గారికి. ఇట్లా ఎంత జరుగుతుంది. సరే, ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మడానికి అవకాశం? ఎగ్జిట్ పోల్స్ 80% నమ్మకూడదు రావు గారు. అంతే, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేటి ఏంటి అంటే వాడు ఏదో ఒక లెక్క తీసుకొచ్చేస్తాడు అటు ఇటు. కేకేనా ఎవరో ఆయన చెప్పిందే కనబడుతున్నది కదా రిజల్ట్. జార్ఖండ్ ఎందుకు చేయలేదు రగ్గారు? ఓకే, సింపుల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనము ఒకరిని మెచ్చుకోవడం ఒకరు తగ్గడం కాదు. నిన్న సి ఓటర్ కూడా 61 ఆపేసింది, 2 దఫాలుగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. అంటే మొత్తం పోలరైజేషన్ అవుతుందా, సగం పోలరైజేషన్ అవుతా? ఒకటి గెట్ చేసినా అనుకో బ్లైండ్గా వెళ్ళిపోతే జరగచ్చు. చిన్న రాష్ట్రాల్లో కుదరదు. ఇప్పుడు మన హర్యానాలో ఎందుకు బొక్కబోర్ల పడ్డది అంటే ఎట్లా ఇస్తున్నారంటే ఒపీనియన్ వేసేద్దాం, అయితే మొత్తం వేసేద్దాం, అయితేనో క్లిక్ అవుతాం, లేకపోతే ఫ్లాప్ అవుతాం. ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళ రిపోర్ట్స్ అడగండి. ఏం గ్రౌండ్ మీరు ప్రీ పోల్ ఎంత అబ్జర్వ్ చేసింది రాయమనండి, ఏ ఓటు ఎంత పర్సెంటేజ్ పోతుంది రాయమనండి. రాయలేరు, నెంబర్ చెప్తారు అంతే. ప్రజలు కూడా శాంపిల్స్ మైక్ పట్టుకొని ఓటు ఎంత ఎవరికి వేస్తారంటే చెప్పే పరిస్థితులు లేరు. అసలు ఎవరు చెప్తలేరు ఓటు ఎవరికి వేసినామంటేనే వెళ్ళిపోతున్నారు. సో విశ్లేషణ ద్వారా మీలాంటి గ్రౌండ్ రిపోర్ట్లు ఎట్లా జరుగుతుంది, బయట ప్రజలు ఎట్లా జరుగుతుంది, ఇంటలెక్చువల్స్ ఏమనుకుంటారు, చాలా టైం పడితేనే ఒక పర్సెంటేజ్ బయటకు వస్తుంది. ద వే ఆఫ్ ఎలక్షన్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ నౌ. సర్వేస్ అనేటువంటి ఇంకా పూర్తి స్థాయిలో ఉండవు. అంటే కొత్తగా మనం అప్డేట్ కావాలి. అప్డేట్ అయ్యి ఇప్పుడు కేసీఆర్ గారు ఎమ్మెల్యే లేదా 3 సార్లు సర్వే చేయించి టికెట్లు ఇస్తే ఏమైంది? మంచి ప్రతిష్టాత్మకమైన సర్వేలే కదా. సో సర్వే సిస్టమ్ ఓల్డ్ లెగసీ సిస్టమ్. ఇప్పుడు వచ్చే సర్వే సిస్టమ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. 50% అనాలిసిస్ మీదనే ఉంటాయి.